Okay friends, now we are going to discuss about chronic ischemic heart disease. నార్మల్లీ ఇది ఏంటిదంటే ఎవరైతే పేషెంట్కి హిస్టరీ ఆఫ్ కొరోనరీ ఆర్టరీ డిసీజ్ లాంగ్ స్టాండింగ్ కొరోనరీ ఆర్టరీ డిసీజ్ ఉందో లీడ్ టు ప్రోగ్రెసివ్ హార్ట్ ఫెయిల్యూర్ అవుతుంది. ఓకే, పేషెంట్ విత్ లాంగ్ స్టాండింగ్ కొరోనరీ ఆర్టరీ డిసీజ్ leading to progressive heart failure is called as chronic ischemic heart disease. ఇక్కడ లాంగ్ స్టాండింగ్ కొరోనరీ ఆర్టరీ డిసీజ్ ఉండడం వల్ల వాట్ ఆర్ ద ఫీచర్స్? ఎగ్జాంపుల్ స్టేబుల్ యాంజినా, అథెరోస్క్లెరోసిస్ ఉండడం వల్ల స్టేబుల్ యాంజినా రావచ్చు. దిస్ లీడ్ టు మోర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 70% ఆఫ్ ద వెజల్ అక్లూజన్ అవుతుంది. దాని తర్వాత స్మాల్ ఎంఐస్, ఓకే, నాట్ మేజర్ ఎంఐస్, స్మాల్ ఎంఐస్ కావచ్చు. సబ్ ఎండోకార్డియల్ ఇస్కెమియా, లేదంటే మల్టిపుల్ రీజియన్ మయోకార్డియల్ ఫైబ్రోసిస్. ఓకే, మల్టిపుల్ రీజియన్ మయోకార్డియల్ ఫైబ్రోసిస్. ఇంక్రీజ్ రీమోడలింగ్ ఆఫ్ ద హార్ట్ మజిల్స్. రీమోడలింగ్ అంటే హైపర్ టెన్షన్లో కానీ డయాబెటీస్ మెలిటస్లో కానీ రీమోడలింగ్ అనేది జరగచ్చు. లేదంటే హైపర్ట్రోఫిక్ కార్డియోమయోపతి, డైలేటెడ్ కార్డియోమయోపతి, ఇవన్నిటి వల్ల మనకి హార్ట్ రీమోడలింగ్ అనేది జరగచ్చు. ఆర్ మయోకార్డియల్ ఫైబ్రోసిస్ ఆర్ సబ్ ఎండోకార్డియల్ ఇస్కెమియా ఆర్ స్మాల్ ఎంఐస్ ఆర్ స్టేబుల్ యాంజినా, వీటన్నిటి వల్ల దిస్ ఇస్ లాంగ్ స్టాండింగ్ coronary artery disease leading to progressive heart failure. Progressive heart failure అంటే gradual decline in pump function. Gradual decline in pump function. Okay, pump function అనేది తక్కువైపోయింది కాబట్టి this lead to paroxysmal nocturnal dyspnea, PND, orthopnea, dyspnea, fatigue, okay, peripheral edema and sudden cardiac death. ఇవన్నీ అయితే okay, this is therefore what is meant by chronic ischemic disease? Chronic onset of the heart failure over many years due to chronic ischemic myocardial damage is called as ఇది. దీంట్లో మనకి 2 కాంపోనెంట్స్ ఉంటాయి. క్రోనిక్ ఇస్కెమిక్ మయోకార్డియల్ డిసీజ్ దాంట్లో మనకి 2 టైప్స్ ఉంటాయి. మయోకార్డియల్ స్టన్నింగ్ ఒకటి, మయోకార్డియల్ హైబర్నేషన్ ఒకటి. ఓకే, మయోకార్డియల్ స్టన్నింగ్ అండ్ మయోకార్డియల్ హైబర్నేషన్. ఫస్ట్ రెండింటికి సంబంధించిన కామన్ పాయింట్ ఒకటి నేర్చుకోవాలి. ఎందుకంటే మయోకార్డియల్ స్టన్నింగ్ అండ్ మయోకార్డియల్ హైబర్నేషన్ ఇట్ ఈస్ నాట్ డ్యూ టు ఇట్ ఈస్ నాట్ ఇస్కెమియా ఆర్ నాట్ నెక్రోసిస్. ఇక్కడ ఏంటిదంటే ఇట్ ఈస్ రివర్సబుల్, బోత్ ఆర్ రివర్సబుల్ పంప్ సిస్టోలిక్ ఎల్వి సిస్టోలిక్ డిస్ఫంక్షన్. ఓకే, reversible LV systolic dysfunction due to chronic ischemia, long-term ischemia, plus there is no myocyte necrosis. Okay, these are the 3 major points we should remember in myocardial stunning and myocardial hibernation. ఏంటంటే reversible LV systolic dysfunction due to ischemia and there is no myonecrosis. ఓకే, ఇస్కెమియా వల్ల ఎల్వి సిస్టోలిక్ ఫంక్షన్ అనేది డ్రాప్ అయిపోతుంది, బట్ ఇట్ క్యాన్ బి రివర్సిబుల్ అండ్ దెర్ ఇస్ నో మయోసైట్ నెక్రోసిస్. ఫస్ట్ విల్ డిస్కస్ అబౌట్ మయోకార్డియల్ హైబర్నేషన్. ఏంటిదంటే మనకి క్రోనిక్ ఇస్కిమియా వల్ల అడాప్టేషన్ అనేది జరుగుతుంది. అడాప్టేషన్ ఇన్ డిస్టోలిక్ ఫంక్షన్, క్రోనిక్ అడాప్టేషన్ ఇన్ పంప్ ఫంక్షన్. ఏంటిదంటే మయోసైట్ విల్ డౌన్ రెగ్యులేట్ itself its contractility. Myocyte will down regulate the contractility. Itself, thereby decreasing oxygen demand and supply. Okay, to prevent necrosis. ఎందుకంటే ఇప్పుడు మనకు ఆల్రెడీ ఇస్కిమియా ఉంది. సో మయోసైట్ ఏం చేస్తుంది అంటే ఇట్ విల్ డౌన్ రెగ్యులేట్ ద కాంట్రాక్టిలిటీ ఆస్పెక్ట్. అంటే అది కాంట్రాక్షన్ ఎక్కువ జరగదు, ఇట్ డౌన్ రెగ్యులేట్స్ ఇట్ సెల్ఫ్. సో ఆక్సిజన్ సప్లై అనేది తక్కువ, అంటే ఆక్సిజన్ డిమాండ్ అనేది ఇట్ విల్ డిమాండ్ వెరీ లెస్ ఆక్సిజన్ టు ప్రివెంట్ నెక్రోసిస్. ఇట్ విల్ డౌన్ రెగ్యులేట్ ద కాంట్రాక్టైల్ ప్రాపర్టీ ఆఫ్ ద మయోసైట్. సో దీనివల్ల దిస్ ఈస్ ద మయోకార్డియల్ మెటబాలిక్ అడాప్టేషన్ ఆఫ్ ద మయోసైట్. సో decrease contractile proteins and conserve ATP.
conserve ATP. So this is the metabolic adaptation of the myocyte. So it decreases contractility until blood flow అనేది ఇంప్రూవ్ అయ్యేంత వరకు కాంట్రాక్టిలిటీ అనేది తక్కువనే మెయింటైన్ చేస్తుంది. దిస్ ఈస్ కాల్డ్ యాజ్ ఎ మయోకార్డియల్ హైబర్నేషన్. ఒకవేళ అండ్ ఇక్కడ ఏంటిదంటే మేజర్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటిదంటే ఇక్కడ మయోకార్డియల్ సెల్ ఏదైతే ఉందో దిస్ ఈస్ వయబుల్ మయోకార్డియల్ సెల్ బట్ నాట్ కాంట్రాక్ట్ at its full potential. Okay, not contract at its full potential, but the myocardial cell is viable and there is no necrosis. అంటే ఎట్లా చెప్తారు, పేషెంట్ ఆఫ్ కరోనరీ ఆర్టరీ డిసీజ్ విత్ వయబుల్ మయోకార్డియం ఆఫ్టర్ రీవాస్కులరైజేషన్ improvement in contractile function after revascularization. This is called as a myocardial hibernation. Example ఏంటిదంటే ఒక పేషెంట్ ఉంది, లెఫ్ట్ యాంటీరియర్ డిసెండింగ్ ఆర్టరీ అక్లూజన్ అనేది ఉన్నది. వాడికి 2D ఎక్కువ చేసిన తర్వాత నెక్స్ట్ డే ఆర్ ఇప్పుడు లెఫ్ట్ యాంటీరియర్ డిసెండింగ్ ఆర్టరీ ఏదైతే ఉందో 2 years నుంచి వాడికి అక్లూజన్ అనేది ఉంది. 2 years నుంచి అక్లూజన్ ఉంది, వాడికి 2D ఎక్కువ చేసినారు. We feel that echinosis in inferior wall at rest. Echinosis in the inferior wall at the rest ఉంది. Now he undergoes dobutamine stress test. Okay, viable tissue is preserved and perfusion scan it is reduced. Okay, perfusion scan చేస్తే it is reduced. Now after bypass or PCA or coronary CABG బైపాస్ గ్రాఫ్టింగ్ అనేది చేసిన తర్వాతనైనా PCA చేసిన తర్వాత అంటే ఇంటర్వెన్షన్ అయిపోయిన తర్వాత ఏమవుతుంది, దిస్ లీడ్ టు ఇంక్రీస్ ఎల్వి ఫంక్షన్ అనేది పెరిగింది ఆఫ్టర్ ద ఇంటర్వెన్షన్. ప్రీవియస్గా 2 years హిస్టరీ ఆఫ్ కరోనరీ ఆర్టరీ డిసీజ్ ఉన్నది. అన్ని స్కాన్స్ చేస్తే మనకి డిక్రీజ్ ఇన్ ద ఎల్వి వాల్ ఫంక్షన్ కానీ డోబోటమైన్ స్ట్రెస్ దాంట్లో వయబిలిటీ ఈస్ ప్రిజర్వ్డ్ అండ్ ఆన్ ద పర్ఫ్యూజన్ స్కాన్ there is reduced perfusion, but after the intervention there is increased or improvement in the pump function. This is called as hibernation. Now coming to myocardial stunning. Okay, myocardial stunning అంటే ఏంటిదంటే ఇక్కడ కూడా it is a reversible LV dysfunction. This is due to ischemia and then now myonecrosis. ఇక్కడ ఏంటిదంటే after reperfusion, brief episode of acute transient dysfunction of pump. Okay, after reperfusion of the ischemic myocardium, brief episode of acute transient dysfunction of the pump. అంటే ఎల్వి ఫంక్షన్ అనేది అక్యూట్ గా తక్కువైపోతుంది. ఎగ్జాంపుల్స్ ఏంటిదంటే ఆఫ్టర్ PCI or thrombolysis or spontaneous reperfusion in unstable angina, or after brief ischemia or spontaneous reperfusion in unstable angina and thrombolysis or PCI. ఇవి ఏదైనా ఇంటర్వెన్షన్ వల్ల ఏమవుతుంది, సడన్ రిటర్న్ ఇన్ perfusion to the ischemic myocardium. This leads to free radical injury, calcium overload, and altered contractile protein function. Okay, free radical injury అవుతుంది, కాల్షియం ఓవర్లోడ్ అనేది జరుగుతుంది అండ్ ఆల్టర్డ్ కాంట్రాక్టైల్ ప్రోటీన్ ఫంక్షన్. ఓకే, ఇవన్నిటి వల్ల ఇక్కడ పారెంకైమల్ సెల్, ఎండోథీలియల్ సెల్ అండ్ ల్యూకోసైట్స్ ఇవన్నిటి నుంచి మనకి రియాక్టివ్ ఆక్సిజనిక్ స్పీసీస్ ప్రొడ్యూస్ అవుతుంది. దీనివల్ల ఇంజురీ టు ద అండ్ సెల్ డెత్ ఆఫ్ ద మయోకార్డియం అనేది జరుగుతుంది. దీస్ లీడ్ టు టిష్యూ ఈస్ ఎలైవ్, ఓకే, బట్ డిప్రెస్డ్ for hours to days and improves gradually. Okay,
tissue is alive, but depression for hours to days and improves gradually. ఇది ఒక్కటి గుర్తుపెట్టుకుంటే వీ కెన్ అండర్స్టాండ్ అబౌట్ మయోకార్డియల్ స్టన్నింగ్. మయోకార్డియల్ స్టన్నింగ్ ఏంటంటే ఇప్పుడు పేషెంట్ హ్యాజ్ అ పెథలాజికల్ మయోకార్డియం అంటే ఇస్కెమిక్ మయోకార్డియం ఉన్నది. దాని తర్వాత రీపర్ఫ్యూజన్ చేసిండ్రు బై సమ్ ఇంటర్వెన్షన్స్ వచ్చేసి పీసీఎస్ కానీ థ్రాంబోలైసిస్ కానీ స్పాంటేనియస్ రీపర్ఫ్యూజన్ ఇన్ అన్స్టేబుల్ యాంజినా కానీ ఆర్ బ్రీఫ్ ఎపిసోడ్ ఆఫ్ ఇస్కెమియా. వీటన్నిటి వల్ల ఏమవుతుంది, ఆఫ్టర్ రీపర్ఫ్యూజన్ అంటే ఇంటర్వెన్షన్ చేసి కరెక్షన్ చేసిన తర్వాత అక్యూట్ ట్రాన్సియెంట్ డిస్ఫంక్షన్ ఆఫ్ ద పంప్ లీడింగ్ టు ఫ్రీ రాడికల్ ఇంజురీ డ్యూ టు ఫ్రీ రాడికల్ ఇంజురీ ఆర్ కాల్షియం ఓవర్లోడ్ ఆర్ ఆల్టర్డ్ కాంట్రాక్టైల్ ప్రోటీన్ ఫంక్షన్. దీస్ లీడ్ టు ఇక్కడ టిష్యూ ఈస్ అలైవ్ బట్ డిప్రెస్డ్ ఫంక్షన్ ఫర్ హవర్స్ టు డేస్ and improves gradually. This is called as myocardial stunning. There is no myocyte necrosis. This happens due to ischemia and this is a reversible LV systolic dysfunction. ఓకే, ఎగ్జాంపుల్ ఏంటంటే నార్మల్గా ఇఫ్ పేషెంట్ ఉన్నాడు, వాడికి ఎల్ఏడి అక్లూజన్ ఉన్నది, ఓకే, పీసీఏ చేసినాం ఆర్ థ్రాంబోలైసిస్ చేసినాం, దాని తర్వాత 2D ఎక్కువ తీస్తే ఆన్ ద నెక్స్ట్ డే 2D ఎక్కువ ఆన్ ద నెక్స్ట్ డే anterior wall hypokinesis despite open LAD. ఓకే, ఆర్టరీ అనేది ఓపెనే ఉంది, బట్ దేర్ ఈస్ anterior wall hypokinesis. Troponin levels are stable. Normal ఉంది, it is not elevated, and there is no new Q waves. There are no pathological Q waves. And after few days అబ్జర్వ్ చేసిన తర్వాత ఇంప్రూవ్మెంట్ ఇన్ నెక్స్ట్ ఫ్యూ డేస్. So this is called as myocardial stunning. Okay, now we will read about reperfusion injury. Reperfusion injury ఏంటిదంటే నార్మల్ ఇప్పుడు ఒక థ్రాంబస్ ఉంది. థ్రాంబస్ అనేది ఆర్టీరియల్ సిస్టంలో మెకానికల్ అబ్స్ట్రక్షన్ ని కాజ్ చేస్తుంది. మెకానికల్ అబ్స్ట్రక్షన్, థ్రాంబస్ ఇన్ ద ఆర్టీరియల్ సిస్టమ్ అప్లోడింగ్ ద ఆర్టరీ, thereby decreasing blood flow to the tissue. ఇప్పుడు ఏమైతుంది, దిస్ లీడ్ టు ఇస్కెమియా అవుతుంది. దాని తర్వాత ఇట్ లీడ్స్ టు, ఒకవేళ ఇఫ్ బ్లడ్ ఫ్లో ఇస్ రీస్టోర్డ్ ఏమవుతుంది, రివర్సిబుల్ ఇంజురీ ఏంటిది, ఇట్ మే రికవరీ ఆర్ సమ్ టైమ్స్, మోస్ట్లీ రికవరీ అవ్వచ్చు, సమ్ టైమ్స్ ఏమైతే డెత్ ఆఫ్ ద టిష్యూ ఎట్ ర్యాపిడ్ ఫేస్ by apoptosis or necrosis. So thrombosis in the arterial system, it causes mechanical obstruction, causes decreased blood flow to the tissue, thereby it causes ischemia. Sometimes blood flow is restored, reversible injury aitadi, ante recovery of the normal tissue function, or sometimes ఏమవచ్చు, death of the tissue at a rapid phase by apoptosis or necrosis. ఓకే, దిస్ ఇస్ కాల్డ్ as reperfusion injury. రీపర్ఫ్యూషన్ ఇంజరీలో ఏమవుతుంది, మనకి ఏదైతే టిష్యూ విచ్ హ్యాస్ అండర్గోన్ ఇస్కెమియా ఏదైతే ఉందో అక్కడ పారెన్కైమా ఆఫ్ ద టిష్యూ ఆర్ ఎండోథీలియల్ సెల్స్ ఆర్ ల్యూకోసైట్స్, ఇవన్నిటి నుంచి మనకి రియాక్టివ్ ఆక్సిజనిక్ స్పీసీస్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. ఓకే, అండ్ మైటోకాండ్రియల్ పర్మియబిలిటీ అనేది పెరుగుతుంది. పారెన్కైమా, ఎండోథీలియల్ సెల్స్, ల్యూకోసైట్స్ నుంచి రియాక్టివ్ ఆక్సిజనిక్ స్పీసీస్ ప్రొడ్యూస్ అవుతుంది. ఇన్ఫ్లమేషన్ అండ్ కాంప్లిమెంట్ పాత్వే కూడా యాక్టివేట్ అవుతుంది. సో కాంప్లిమెంట్ పాత్వే, ఇన్ఫ్లమేషన్, మైటోకాండ్రియల్ పర్మియబిలిటీ ఇంక్రీజ్, పారెన్కైమా, ఎండోథీలియల్ సెల్స్ అండ్ ల్యూకోసైట్స్ నుంచి రియాక్టివ్ ఆక్సిజనిక్ స్పీసీస్ ప్రొడ్యూస్ అవుతుంది. దిస్ ఆల్ కాజెస్ డెత్ ఆఫ్ ద టిష్యూ lead to creatinine kinase release. Okay, creatinine kinase release from the cell membrane. Creatinine kinase release from the cell membrane into the circulation. So reperfusion injury ante thrombus in the arterial system causing mechanical obstruction, causing decreased blood flow to the tissue, leading to ischemia, and sometimes it causes reversible injury. Mostly it undergoes recovery. Sometimes after blood flow is restored, death of the tissue at rapid phase by apoptosis or necrosis. ఇక్కడ reperfusion injury due to reactive oxygen species and calcium overload, inflammation వల్ల neutrophils అనేది వస్తుంది, అండ్ సమ్టైమ్స్ కాంప్లిమెంట్ పాత్వే, సెల్ ఇంజరీ అండ్ ఇంక్రీజెస్ ఇన్ఫ్లమేషన్. ఇప్పుడు దీనివల్ల కాజెస్ డెత్ ఆఫ్ ద టిష్యూ,
it causes death of the tissue and leading to creatinine kinase released from the cell membrane into the circulation. Okay, ఇక్కడ సెల్ మెంబ్రేన్ త్రూ క్రియేటినిన్ కైనేస్ అనేది రిలీజ్ అవుతుంది. దిస్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్. నౌ దిస్ ఈస్ అబౌట్ chronic ischemic heart disease. Okay, thank you for your patience listening.